ప్రజా సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు 4వ రోజు కొనసాగుతున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపంతో మొదటి రోజు కొంత గందరగోళ పరిస్థితి నెలకొందనే విమర్శలు ఉన్నాయి. రెండో రోజు నుంచి రాష్ట్ర మంత్రులు గ్రామ సభల్లో పాల్గొని పథకాల అమలు తీరుపై ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హుల ఎంపికతో పాటు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తోంది రాష్ట్ర సర్కార్. అందులో భాగంగానే ఈ నెల 26 నుంచి అమలు చేసే 4 పథకాలకు సంబంధించి అర్హుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయితే కొన్ని చోట్ల రేషన్ కార్డుల విషయంలో కొంత ఆందోళన చెందిన ప్రజలు గ్రామ సభల్లో పలు చోట్ల ఆందోళన చేశారు. ఇక మరికొన్ని చోట్ల కావాలనే బీఆర్ఎస్ నేతలు గందరగోళం క్రియేట్ చేశారనేది మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 21 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రజలకు పథకాల విషయంలో అధికారులు సరిగ్గా అవగాహన కల్పించకపోవడం, అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొందనే విమర్శలున్నాయి. కొంతమంది మంత్రులు చొరవ తీసుకుని పథకాలు నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని తెలిపారు. వివిధ కారణాల వల్ల దరఖాస్తులు చేసుకుని వారు గ్రామ సభల్లో చూసుకోవచ్చన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని భరోసా కల్పించారు మినిస్టర్స్. దీంతో మొదటి రోజు కొంత గందరగోళం నెలకొన్నా రెండో రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 3 రోజుల్లో 10,495 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది ప్రభుత్వం. అంటే 96% పూర్తయింది. ఈ నెల 24 వరకు గడువు ఉండడంతో మిగిలిన 2,270 గ్రామాల్లో గ్రామ సభలను పూర్తి చేసే దిశగా ముందుకెళ్తోంది ప్రభుత్వం. ఎలాంటి ఆందోళనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో గ్రామ సభలు నిర్వహిస్తూ అర్హుల ఎంపిక చేస్తున్నారు అధికారులు. కావాలని ఆందోళనలు క్రియేట్ చేసే వాళ్లను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు ఆఫీసర్స్. ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు అధికారులు.